వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనపై ఈరోజు తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు విజయమ్మ తదితరులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతాం. చెప్పడమ్మా, అంటే 1 year పరిపాలన ఎలా ఉంది సార్? ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అన్నీ కూడా కలిసి 1 year పూర్తి చేసుకుందని ఈరోజు పార్టీ నాయకులు మేమే కాదు, యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా, ఎటువంటి కక్ష సాధింపులు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి హింసించే తత్వం లేకుండా ఈరోజు సంక్షేమం, అభివృద్ధి, ఈరోజు ఆ బాటలో నడుస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తున్నారు సార్. ఇంకపోతే ఈరోజు గతంలో మనం చూసాం, 5 సంవత్సరాలు ఈ యొక్క సైకో ప్రభుత్వాన్ని చూసాం. అనేకమైనటువంటి కక్ష సాధింపులతో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసి, చంద్రబాబు నాయుడు అంటే ఒక నమ్మకం, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఆయన వస్తేనే మన యొక్క రాష్ట్ర యొక్క భవిష్యత్తు బాగుంటుందని ఒక నమ్మకంతో గెలిపించినందుకు ఈరోజు 1 సంవత్సరంలోని ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి రాజధాని పునర్నిర్మించడం కావచ్చు, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఆయువైనటువంటి నీరైనటువంటి పోలవరం ప్రాజెక్టు నియమించడం కావచ్చు, అలాగే ప్రతిదీ కూడా ఈరోజు యువతకి ఒక ఎంతో భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేసి అనేక ప్రాజెక్టులు తీసుకురావడం విషయంలో కావచ్చు, అలాగే ప్రజల విషయంలో అయితే ఈరోజు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేసినటువంటి ఆ సైకో ప్రభుత్వాన్ని ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా 5 రూపాయలకు అన్నం పెట్టేటువంటి వ్యవస్థని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావడం అనేది ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఒకటి నెరవేర్చడం లేదు అనేది ఒక విమర్శ అవుతుంది. దాన్ని ఏమంటారు సార్? ఆ విమర్శ అనేది వైసీపీ వాళ్ళే చేస్తున్నారు తప్ప ప్రజల్లో అయితే అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, మొత్తం ఆదాయాన్ని మొత్తాన్ని నేలమట్టం చేసి, ఖర్చులు చేసి, అప్పులు చేసేసుకున్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ముందుకు తీసుకెళ్లాలంటే ఆ విజన్ ఉన్నటువంటి నాయకుడు దాన్ని ఆ అప్పుల్ని పూడ్చుకుంటూ ఈ యొక్క సంక్షేమాన్ని ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6ని డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు ఇస్తామన్నారు సార్, పెంచుతామని చెప్పారు. 5 సంవత్సరాలు 250 పెంచుకుంటూ ఇచ్చారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచుతానని చెప్తారని చెప్పి 5 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. సో దీన్ని బట్టి ప్రజల్లో ఒక నమ్మకం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చింది. ఎందుకంటే గతంలో ఆయన చెప్పి చేయకపోవడం చాలా ఉన్నా, కానీ చంద్రబాబు నాయుడు ఇన్ని అప్పులు కూరుకుపోయినటువంటి, రాజధాని లేనటువంటి మన ప్రభుత్వాన్ని చక్కదిద్దుతూ ఇచ్చినటువంటి మాటల పెన్షన్ పెంచారు. అలాగే ఈరోజు అమ్మఒడి ఈరోజు కూడా దాన్ని జీవో కూడా అమలు చేయడం జరుగుతుంది. 1 by 1 ఈ సూపర్ 6 అనేది కంపల్సరీ అనేది తీసుకెళ్ళడం. ఉచిత బస్సు కూడా సార్, ఉచిత బస్సును కూడా మనకు అమలు చేయడానికి బాబు గారు వాళ్ళు కూడా దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క సూపర్ 6 కూడా అమలు జరుగుతుంది సార్. ఇంకొక విషయం కూడా, ఈరోజు వైసీపీ ప్రభుత్వము ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా 11 ఓట్లకే చేసినా కూడా కొంచెం కూడా ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఎందుకంటే అమరావతి రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వారి యొక్క కట్టుకున్నటువంటి శారీస్ మీద కావచ్చు, వాళ్ళ యొక్క శరీరం మీద కూడా అనేకమైనటువంటి ఆకృతాలు మాట్లాడినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు వాళ్ళని 11 ఓట్లకి పరిమితం చేసినా కూడా ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా ఈరోజు సాక్షి టీవీలో కూర్చొని మహిళల్ని, రైతుల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ అనేక రకాలుగా చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఈరోజు చెప్తున్న వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఆ 11 కూడా రాకుండా 0 వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ఈ యొక్క 1 సంవత్సరం, అలాగే దీనికి డబల్గా ఈ 4 సంవత్సరాలు కొండి దిగ్విజయంగా ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం విజయవంతంగా చేస్తుందని కూడా తెలియపరుస్తాం. థ్యాంక్ యూ అమ్మా. అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పండి, అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తూ ఉంది, ఎక్కడ అసలు అభివృద్ధి జరగడం లేదని పదే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుపొందుతుందని కూడా వాళ్ళు ధీమా వ్యక్తపరుస్తున్నారు. మీరేమంటారు? జనాలందరూ నవ్వుతున్నారు. వాళ్ళ మాటలు విని ప్రతి ఒక్కరు జనాలు నవ్వుతున్నారు. ఎందుకంటే ప్రజలని పాలించే ఒక రాజన్నవాడు ఏ విధంగా ఉండాలంటే, ఒక చంద్రబాబు నాయుడు అనే ఈరోజు కూటమి ప్రభుత్వంలో 152 సీట్లు ఇచ్చి ఈరోజు ఆయన నిలబెట్టారంటే, ఈరోజు వారు మరి ఎందుకు మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజాన్ని ఎప్పుడైనా కానీ నిలకడగా తెలుసుకుంటారు ప్రజలు. ఒక్క అవకాశం ఇవ్వాలని ఇచ్చారు ఆ రోజు.
ఇచ్చిన దానికి వాళ్ళు పూర్తిగా న్యాయం చేయకపోగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. వారు చేసింది అభివృద్ధి అంటూ ఏం లేదు. ఎందుకంటే అభివృద్ధి కావాలంటే, మనకు సంక్షేమ పథకాలు రావాలంటే మనకు అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు జరగాలి. కొంత ఏదో ఫ్యాక్టరీలు తీసుకురావడం, లేక మనకి ఏదైతే మన రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి అన్నది ఉందో దాన్ని మనం బయటికి తీసుకొచ్చి ప్రజలకు అందజేసినట్టు చేయాలి. కానీ అది వాళ్ళకి చేతకాక ఉన్నదంతా అప్పులు పాలు చేసి ప్రజలకి ఇదొక స్కీమ్లన్నీ అయ్యని ఇయ్యని చెప్పి ఊరికే డబ్బులు ఇచ్చి ఒక 4 రోజులు మహిళలకి అమ్మ ఒడి అది ఇదని చెప్పి ఇవ్వడం తప్ప వాళ్ళు చేసింది రాష్ట్రానికి ఏమీ లేదు. ఈరోజు అది తెలుసుకున్నారు కనుక ప్రజలు ఈరోజు మొత్తం కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ సూపర్ 6ని అమలుపరచడంలో కూడా ఇప్పుడు సంవత్సరానికి ఈ 6 పథకాలు కూడా అమలుపరిచేదానికి రెడీగా అయిపోయింది, పూర్తి కూడా అయిపోతుంది. రేపో ఈరోజు అన్నట్టుగా ఈ మనకి తల్లికి వందనం పేరుతో కూడా మనకి పిల్లలకి అమౌంట్ కూడా వేయడం జరుగుతుంది. అదే కాదు, మనకి ఇక్కడ అభివృద్ధికి చేసుకుంటూ ఉన్న రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో కూడా ఎక్కడ ఎలాంటి అవకతవకలు ఉన్నా కానీ దాన్నంతా సరి చేసుకుంటూ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా మంచి ధీటుగా ప్రతి ఒక్కరు కూడా తన వంతు నాది బాధ్యత, ప్రజల్లోకి వెళ్ళి నేను చేయాల్సిన బాధ్యత నాదుందని ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క నియోజకవర్గంలో సూపర్ 6 దానితో పాటు బ్రహ్మాండంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఎక్కడి నుంచో చేయట్లేదు. కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కనీసం ఒక 5 ప్రెస్ మీట్లు కూడా ఇవ్వలేకపోయాడు. 5 సంవత్సరాల్లో 5 ప్రెస్ మీట్లు కూడా ఇవ్వలేదు. ఈరోజు ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్కడైనా కానీ ప్రజలకు ఏం కావాలి అని తెలుసుకొని మరీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పరిపాలన చేస్తున్నారు. ఈరోజు అది కూడా కాకుండా ఈ పరిపాలన ఇంత బాగుందని తెలుసుకొని ఈరోజు మనకి ప్రభుత్వం మీద బురద చల్లే భాగంలో ఈరోజు మన మహిళల గురించి అమరావతి రైతులు 36,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి మహిళలని ఈరోజు కించపరిచి వాళ్ళు సాక్షి ఛానల్లో డిబేట్లో మాట్లాడి, అదేవిధంగా కృష్ణంరాజు గారు, శ్రీనివాసరావు గారు వీరిద్దరికి వయసులో పెద్ద కానీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదండి. ఎందుకంటే ఒక మహిళల్ని కించపరిచినట్టుగా అలాంటి భాష వాడడం వాళ్ళకి సిగ్గనిపించట్లేదా అని మేము అడుగుతున్నాం. సిగ్గన్నది వాళ్ళకి లేదా అని అడుగుతున్నాం. ఎందుకంటే మహిళల్ని ఎక్కడైతే గౌరవిస్తారో మన భారతదేశానికి ఒక చరిత్ర ఉందండి. ఆ భారతదేశ చరిత్ర అంటే మహిళల కట్టుబట్టుతో మన దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మనల్ని చూసి అందరూ విదేశాల్లో కూడా మనల్ని చూసి వాళ్ళు గౌరవిస్తారు. అలాంటిది ఈరోజు మన ఆడపడుచులు మనమే గౌరవించుకోలేక అసభ్యమైన మాటలు మాట్లాడి వారిని ఇంతవరకు కూడా ఒకరే దొరికినారు, ఇంకొకరు కూడా ఏదో దొరికడో తెలీదు. ఇద్దరిని కఠినంగా శిక్షించాలి వాళ్ళకి. మేము మహిళలందరూ కూడా ఈరోజు మన సాక్షి ఛానల్ కూడా అసలు మూతేసాలి. ఎందుకు? ఛానల్ అంటే 10 మందికి ఉపయోగకరం. వారు చెప్పేది ప్రజల్లో తీసుకోపోతే ఒక మంచి భావన ఇది అని తెలుసుకోవడానికి ఒక మార్గదర్శి అది. అలాంటిది ఈరోజు సాక్షి పేపర్లో ఎంత అసభ్యంగా ఇట్లా మాట్లాడించడం. వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలకు చాలా గౌరవం ఇచ్చాము, పెద్దపీట వేసాము, తెలుగుదేశం పార్టీలోనే ఇది లేదు, కావాలని వాళ్ళు దీన్ని రాజకీయం చేస్తున్నారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా కానీ మహిళలని అవగౌరవపరిచేది ఎక్కడ జరగలేదు, జరగబోదు, జరగనివ్వం కూడా. మా చంద్రబాబు నాయుడు గారు ఆ మాటే మాకు అందరూ చెప్తుండే. ఈరోజు మాకు పదవులు లేకపోయినా కానీ ఒక విజమున్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు మేము గట్టిగా చెప్పగలం. ఎందుకంటే మహిళలు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా అలాంటి రోమన్స్ ఎక్కడైనా వచ్చాయా? మహిళని అంత అసభ్యంగా మాట్లాడి ఏ నాయకుడైనా కానీ వాళ్ళు వ్యక్తిగతంగా అయినా కానీ ఇళ్లలో ఎంత ఇది ఉన్నా కానీ బయటకు వచ్చి మన రాష్ట్రంలో ఎక్కడైనా అట్లాంటి జరిగి ఉందా? ఇలాంటిది మేము ఎప్పుడు చూడలేదు, చూడబోం కూడా. వాళ్ళందరూ చెప్పేదంతా కట్టు కదా, అది ఎవ్వరు నమ్మే స్థితిలో లేరు. ఈరోజు 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయ ఉత్సాహంతో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ సంబరాలు జరుగుతున్నాయి. ఈరోజు మాకందరికి కూడా చాలా సంతోషం. మనకి ఇంకా మంచి పరిపాలన ప్రజలకి ప్రతి ఒక్కటి దగ్గరగా ఏదన్నా కానీ దగ్గరగా వచ్చేటట్టుగా మా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు సురక్షితంగా ఉంటారని మాకు పూర్తి నమ్మకం. ఇది పరిస్థితి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షం ఉంది. మహిళలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా కొన్ని డిబేట్లు కూడా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అంటూ మహిళలు అయితే, తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.